పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూతలైనానిన్ 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 వార్నింపగలరా చెల్లిస్తున్నాం తండ్రినైనా వివాహం తన విషయంలో తనమైన సరస్వరిగా ఆ తండ్రి చివరకు కూడా తండ్రి ప్రభు సరిగ్గా అనుగ్రహించి నీ యొక్క నామాన్ని కనుపరచుకోమని యేసునామమున అడిగి పొందుతున్నాము తండ్రి. ఆమేన్. Jesus.
గురించి మరి వేడుకుంటున్నాను. దేవదూత సంచారకులను గురించి మరి వేడుకుంటున్నాను. ఇదిగో అయినా బంధువులు ఇంకా రావాల్సి ఉండగా వచ్చే వారందరికీ కూడా మార్గవర్షంలో క్షేమముగా తీసుకొని రమ్మని వేడుకుంటున్నాను. సమస్త గణమైన ప్రభావం నీకు ఆలోచిస్తున్నాం. ఏసునామమున అడిగి స్తుతించి కోరుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మూడో దినం గలిలయలో కానా ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసము పోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పినది చేయుడని. యూదుల కరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేవి. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొక్కకు తీసుకొని పోండని చెప్పగా, వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసము ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకు తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని వెండి కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట ముంచిన ద్రాక్షారసము పోసి జల్లు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని తిన్నామని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచాడు. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. 33 అది వచ్చేది 22 నుండి పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 7వ రాయబడి ఉన్నది. స్త్రీలారా, ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగన పురుషుడు తన భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తు ఎలాగున పురుషుడుకు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించేవాడు తన్ను ప్రేమించుకొనిచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడు ఎవడనూ లేడు కానీ ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకొనెను. మనము క్రీస్తు శరీరములకు అవయములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి
తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనువలే తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునేవాళ్ళను. దేవుడి పరిస్థితి వల్ల మనం ఇంట్లో దీవించిన దాకా దేవుని వాక్యం అందించడానికి మనకు వచ్చిన జీవితం గారు ఉన్నారు. కొంచెం నుంచి వచ్చారు వారు. అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా వివాహము అన్ని విషయములలో ఘనమైనదని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మరి కాపాడి బలపరచును గాక. మరి రెబెకాను దేవుడు ఎలాగైతే ఆశీర్వదించాడో, అలాగే శారాను ఎలాగైతే ఆశీర్వదించాడో, అలాగనే ఈ బిడ్డలను, ఈ నూతన దంపతులను దేవుడు ఆశీర్వదించి మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు వారిని వర్తింపజేసి అనేకమైన దీవులతో మరి ఒకరినొకరు ఎలాగైతే అబ్రహామును ప్రేమిస్తూ శారా ఎలాగైతే లోబడి ఉందో అట్టి రీతిగా మరి దేవుడు ఈ కుటుంబాన్ని ఆశీర్వదించులాగిన మరి ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమేనా. కనుక ఈ సమయంలో ప్రియులారా, మరి నూతన దంపతులను ప్రవాహ కళ్యాణ్ణి హిమబిందువును అంచెలంచెలుగా దేవుడు వారిని ఆశీర్వదించి మరి దేవుడు వారిని దీవించి కాపాడులాగిన మరి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేస్తూ మనం ముందుకు సాగిపోదాం. మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును మహోన్నతుడ సర్వాధికారికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, ఇదిగో నాయన మీ దాసులను నాయన ఏర్పాటు చేసుకున్న ప్రభువా, వివాహం జరిగించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన పవన్ కళ్యాణులు అలాగే యమబిందువులు నాయన బిడ్డలిద్దరిని ప్రభువా జతపరుస్తూ ఉండగా నీ సన్నిధి నాయన తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాము. తండ్రికి స్తోత్రాలు. ఆనాడు అబ్రహామును శారాను ఆశీర్వదించిన రీతిగా, అలాగే ఇస్సాకును రెబెకాను ఆశీర్వదించిన రీతిగా ప్రభువా ఈ బిడ్డలను ప్రభువా మీరు దీవించమని మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేస్తున్నాం. ప్రభువానికి స్తోత్రాలు. మీరే సహాయం చేయండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. ఇంకా రావలసిన బిడ్డలందరినీ కూడా నాయన త్వరగా మీరు తోడుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. మీ సన్నిధి బిడ్డలతో వచ్చి సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ నూతన వధువులను మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రత్యేకమైన దేవునితో నింపి కాపాడి మీ నామానికి మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సమయం ఇచ్చిన ఈరోజు ప్రభు ఈ బిడ్డతోని ప్రభు మీరు పరిశుద్ధ వివాహం జరిగిస్తున్న వివాహం కార్యక్రమానికి వచ్చి ఆచరిస్తున్నాను. పవన్ కళ్యాణ్ అలాగే ఈయన బిందువుని ప్రభు దీవించండి, ఆశీర్వదించండి. మీ జ్ఞానము వివేచన దయచేయండి. వారిద్దరూ కూడా దేవుని మీద ఆధారపడి మంచి వివాహ జీవితాన్ని వారు ఖర్చుకుని చూపించండి. సాధారణ కొట్టివేస్తున్నారు. వారిద్దరు వివాహాన్ని దీవించి వదలు చేసి తగిన సమయంలో వారికి సంతానం దయచేసి వారి వివాహాన్ని వదలు చేసి దేవుని నామం మహిమపరిచే విధంగా చూపించారు. వారి వరకు కోసం దీన్ని ఆశీర్వదించాలి. వివాహ కార్యక్రమంలో చేసినటువంటి మీరందరూ కూడా ప్రభు యేసుక్రీస్తు నామమున హౌస్ ఆఫ్ ప్రేయర్ పాస్టర్ గారు రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ గారి నుంచి సంఘం నుంచి వందనాలు తెలియజేస్తూ దేవునికి వందనాలు తెలియజేస్తూ వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఎంచుకోవాలని చెప్పి యొక్క వాక్యం సెలవిస్తుంది. వివాహాలు ఈ రోజుల్లో ఎలా జరుగుతున్నాయి కదా, వివాహాలు వయసు వచ్చినప్పుడు, ఈడు వచ్చినప్పుడు అబ్రహాము తన కుమారుని వరకు ఎలియాజరును పంపించినప్పుడు చేసిన సంఘటనలో కొన్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ దినాల్లో అదే రీతిగా కాకుండా చాలామంది మొదటిగా అందాన్ని ఈ ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. మీరెవరు కూడా మాట్లాడకూడదు. గ్రౌండ్లో ఇక్కడ కూర్చున్నది జస్ట్ ఒక 45 నిమిషాల్లో మీకు ఫెయిల్ అయిపోతుంది. ఇక్కడ కార్యక్రమం అయిపోతుంది. మేము ఇతరులు మేము ఎక్కువసేపు చేయము, చాలా తొందరగా ముగించేస్తాం.
ముగించారంటే మీరందరూ కూడా నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇక్కడ మా పని మాదే, మీ పని మీరంటే కుదరదు. క్రైస్తవ వివాహాలు అలా కాదు. క్రైస్తవ వివాహాలు చాలా మర్యాదగా, క్రమముగా దేవుని యొక్క సన్నిధి, దేవదూతలకు ప్రాధాన్యత ఇస్తారు. చాలా నిశ్శబ్దంగా కూర్చోవాలి. అందము, మోసకరమైన సౌందర్యము వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి వివాహంలో ప్రాముఖ్యమైనది అందము కాదు. నేను మీరిద్దరి గురించి చెప్పట్లేదు, ఇద్దరు చాలా అందంగా ఉన్నారు, అది కాదు. కానీ సాధారణ అందం గురించి చూస్తారు చాలా. కాబట్టి ధనం చూస్తారు, తర్వాత చాలా ధనం ఉంటే బాగుంటుంది అనుకుంటారు. గొప్పవాడు అయితే బాగుంటుంది, బాగా సంపాదించే అబ్బాయి, డబ్బులున్న అమ్మాయి అయితే బాగుండు అని చూసుకుంటుంటారు చాలామంది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, కొందరు దాన్ని నాశించి నానా విధమైన బాధలు చెందుతాము తాము పొడుచుకున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సరిస్తుంది. డబ్బు కావాలి, కానీ దానిని ఎక్కువగా ఆపేక్షించుట తప్పు అని చెప్పి బైబిల్ చెప్తుంది. దానిని ఎక్కువగా అధికంగా ప్రేమించి అనేక మంది నా బాధల చెందుతాము తామే పొడుచుకున్నది అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇంకేమి చూస్తారు అంటే, పెళ్ళి అనగానే చాలామంది మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడండి, మా అబ్బాయికి పెళ్లి సంబంధం చూడండి అని రెజ్యూమ్స్ ఇస్తారు, పట్టుకొచ్చి ఫోటోలు ఇస్తారు. వెళ్ళే ముందు ఒక మాట చెప్తారు, మా వారిని చూడండి. అది మాకు చాలా కోపం వచ్చేస్తుంటుంది ఆ టైంలో. అయితే పట్టుకెళ్ళిపోండి, మీ కులంలోనే కావాలంటే మాకు చూడడానికి కావదు, దేవుని చిత్రం ఎవరైతే వాళ్ళు మేము చూడగలము అని చెప్పి చెప్తుంటాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఏం చెప్తుందంటే, క్రీస్తు చేసేస్తుందండి, హెలేనీయుడు ఏ భేదం లేదు, క్రీస్తు చేసే రక్తంలో కడగబడిన వారందరూ కూడా సమానమే అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు కులమంత భేదాలు లేవు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవులు, అంతే, ఇండియన్ క్రిస్టియన్. కాబట్టి ఇటువంటి విషయాల్లో రానున్న తరానికి మనం మంచి మాదిరి చూపిద్దాం, ఏక మనసును చూపిద్దాము. తర్వాత మరి ఏంటి వివాహాల్లో ఇంకేంటి ప్రాముఖ్యత అని చూసుకుంటే, దేవుని యొక్క చిత్తమే. పెళ్లి చేసుకుని మళ్ళీ విడిపోయి మా పొలం పేరుని ఎందుకు వెళ్ళిపోతారు? వారి గృహాల్లో సమాధానం లేదు, నెమ్మది లేదు, ఐక్యత లేదు, ఏక మనసు లేదు. సాతానుడు ఏదైనా మనలో సర్పం వల్లే ఆదాము హవ్వలను ఏ రీతిగా చెడగొట్టాడు, అదే రీతిగా ఈ దినాల్లో అపవాది అనేకమైన కుటుంబాన్ని విడగొట్టడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అపవాది ఎప్పుడు విడగొడుతుంటాడు? యేసుక్రీస్తు దేవుడు వారిని కలుపుతుంటాడు. దేవుని యొక్క పద్ధతి కలుపుతాడు. ఇదే రీతిగా యోసేపుకు అనుమానం వచ్చి మరియను విడిచిపెట్టాలని అనుకునేటప్పుడు దేవతను పంపించి దాన్ని వివరించి ఇది పరిశుద్ధాత్మను కలిగిందని చెప్పి ఆ వారిని కలుపుట మనం చూస్తాం. దేవుడు కలిపేవాడు, సాతానుడు విడగొట్టేవాడు. కాబట్టి దేవుని చేత అనుసారమైనటువంటి వివాహాలు అనగా ఇద్దరు కూడా మనం నడుచుకుంది దేవుని యొక్క వాక్యంలో నడుచుకొని చిన్నబిడ్డలైతే వారి యొక్క కుటుంబాలలో ఏ విధమైనటువంటి అపవాదిక కార్యం చేయలేడు కనుక వారు దేవుని యొక్క సంప్రదించి లేదంటే దైవజనులు సంప్రదించి వారి జీవితాన్ని కట్టుకుంటారు కనుక అపవాది వారిని కొట్టుకుంటారు. కాబట్టి దేవుని చిత్తమైన సారమైన వివాహం అదే రీతిగా అలా ఉండాలి అన్నమాట. ఇద్దరు మారు మనసు పొంది ఉండాలి, ఇద్దరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు అనే మాటను ఈ రోజులు ఎవరు పట్టించుకుంటారు? దేవుని భయభక్తులు మాకు అవసరం, నా టిప్టాప్గా ఉంటే చాలు, అందంగా ఉంటే చాలు, ధర్మంగా అయితే చాలు, ఇవే చూసుకుంటారు. దేవుని యందు భయభక్తులు చాలా ప్రాముఖ్యమైనది. అది ఉంటే అన్నీ ఉన్నట్టు, వీటన్నిటికన్నా గొప్పది ఆ ఒక్కటి ఉంటే చాలు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డల కొరకు ఎదురు చూద్దాం. అటువంటి వారికి జతపరచడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో వీరిద్దరు కూడా వారు పొందిన బిడ్డలు, వీరిద్దరు కూడా బాప్తిస్మం తీసుకున్న బిడ్డలు, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటున్న బిడ్డలు. కాబట్టి వీరిద్దరి దాంపత్య జీవితం కూడా తప్పకుండా దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేద్దాం. మరి సాధారణంగా వివాహాల్లో చాలా లేట్ చేస్తుంటారు. సాగదీసి నేను అలా చేయను. ఖచ్చితంగా ఇప్పుడు టైము ఎక్కడ నుంచి చూసుకుంటే 25 నిమిషాలు నేను ముగిస్తాను. దానిలో మీరు దండలు, కేక్ 25 నిమిషాలు కేక్ రావాలి. దండలు, ఉంగరాలు, వివాహానికి సంబంధించినవన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉండండి. ఇద్దరు సాక్షి సంఘాలు కట్టడానికి సిద్ధంగా ఉండండి. పెండు కుమారుడు దైవం లేచి నిలబడాల్సిందిగా కోరుచున్నాను.
వంటి పెండు కుమారుడు మాత్రమే, పెండు కుమార్తె మాత్రమే. మీరిద్దరూ లేచి నిలబడండి. ప్రియులారా, మన ఎదుట నిలిచి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, హిమబిందు పరిశుద్ధ వివాహం జతపరచబడ్డకు మనం ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్నాము. వివాహం అనే విషయాలు ఘనమైనదని దేవుడే దీన్ని స్థాపించి దీన్ని ఆశీర్వదించాను. కానా అనేటటువంటి ఊరిలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ వివాహములకు హాజరయ్యి దాని విలువను పెంచడం మనం చూస్తున్నాం. అక్కడ ఒక అద్భుతం చేసి ఆ వివాహంలో దేవుని యొక్క సన్నిధిని చూపించడం మనం చూస్తున్నాం. అదే రీతిగా అపొస్తలుడైన పౌలు దీనిని బాగా ఇంకా కొంచెం ఏమని చెప్తున్నారంటే, ఈ యొక్క క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహం యొక్క ప్రతిబింబము అని చెప్తున్నాడు. గొర్రెపిల్ల వివాహం అనగానే గొర్రెపిల్ల ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు గొర్రెపిల్ల వివాహము. ఆయన రెండవ రాకడలో మన సంఘములో వివాహం చేసుకోవడానికి రాబోతున్నారు. ఆ వివాహంలో ఎవరైతే మారు మనసు పొందారో వారే అర్హులు. అందరూ అర్హులు కాదు. ఇక్కడ మీరు చాలా కొద్దిమంది ఉన్నారు. చాలామంది మన కాకినాడ పట్టణంలో ఉన్నప్పటికీ మీరే ఎందుకు వచ్చారండి? పెళ్లి వారు మిమ్మల్ని పిలిచారు కనుక మీరు వచ్చారు. అదే రీతిగా ఆ యొక్క వివాహానికి యేసుక్రీస్తు ప్రభువు చేసుకుని అధ్యాకాశంలో చేసుకుని పోయే చివరి గొర్రెపిల్ల వివాహానికి కూడా కొంతమందే ఉంటారు. కోట్ల మంది ఉన్నప్పటికీ, ఎన్ని తరాలైనప్పటికీ కూడా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్తంలో కడగబడి ఆయన దేవుడుగా అంగీకరించి ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చిదిద్దబడతారో, ఆయన శిలువ రక్తంలో వారి యొక్క పాపములు పలుకుంటారు, వారు మాత్రమే ఆ వివాహానికి అర్హులు అని చెప్పి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రియులారా, ఈ మాటను గ్రహిద్దాము. మార్క్స్ వార్తలో ఒక వాక్యం చదివి ముందుకు వెళ్తాను. 10వ అధ్యాయం 6 నుంచి 9వ వచనం వరకు. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగజేసాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకును. వారిద్దరు ఏక శరీరం అయ్యిందరు కనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరం అయ్యిందరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. క్రైస్తవ వివాహంలో 2 వారాలు చర్చిలో ప్రకటన చేసాము. చివరి ప్రకటన ఇక్కడ చేస్తున్నాను. మీకు అందరికీ ఒక ప్రకటన చేస్తున్నాను, వినండి. ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, హిమబిందు పరిశుద్ధ వివాహంలో జతపరచబడ్డకు వచ్చినారు. క్రైస్తవ సంఘ క్రమశిక్షణను బట్టి కానీ, ఈ దేశ చట్టములను బట్టి కానీ మీరు అట్లు జతపరచబడకూడదని తగిన హేతువు ఏదైనా ఇక్కడ ఉన్నాడలా ఎవరైనా చూపగలిగితే చూపవాలని, లేదంటే ఇక మీద ఎప్పటికీ కూడా ఊరుకోవాలి. మీరందరూ కూడా మౌనంగా ఉన్నారు కాబట్టి నేను ముందుకు కొనసాగిస్తున్నాను. పెండు కుమారుడు పెండు కుమార్తెతో యొక్క ప్రకటన చేయించున్నాను. దేవుని మాట ప్రకారము కాక మరి యొక్క విధముగా జతపరచబడిన వారందరూ దేవుని చేత జతపరచబడరని వారి వివాహం యథావిధిగా ఉండదని మీరు బాగుగా రుజుపరుచుకొని వెళ్ళను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడి భయంకరమైన విమర్శన దినమందు మీ ఇద్దరు కూడా జవాబు చెప్పాలి. కాబట్టి మీ ఇద్దరిలో ఎవరికైనా అభ్యంతరం ఏమన్నా ఇప్పుడే దాన్ని ఒప్పుకోవాలని గట్టిగా ఆజ్ఞాపిస్తున్నాను. మీరిద్దరు కూడా మౌనంగా ఉండి ముందు నేను కొనసాగిస్తున్నాను. పెండు కుమారునితో యొక్క ప్రకటన చేస్తున్నాను. మైక్ రెడీ చేయండి. దేవుని నిర్ణయం చెప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినకు హిమబిందును నీ భార్యగా చేసుకొని ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును హిమబిందును కాపాడి ఇతరులను అల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు హిమబిందుకి భర్తమైందువా పెండు కుమార్తెతో ఈ యొక్క ప్రకటన చేస్తున్నాడు. దేవుని నిర్ణయం చెప్పున వివాహ స్థితిలో కూడినకు పవన్ కళ్యాణ్ని భర్తగా చేసుకొని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి ఇతరులను అల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు పవన్ కళ్యాణ్కి భార్య ఉందువా?
హిమబిందు అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నేను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా అంగీకరిస్తున్నాను. ఎలాగ జరుగుతున్నది దేవుని ఎదుట ప్రమాణం చేస్తున్నాను. ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధియందును ఆరోగ్యమందును నీకు లోబడి నేను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా చేసుకొనుచున్నాను. ఇలాగ జరిగిందని దేవుని ఎదుట ప్రమాణం చేయించున్నాను. దేవుడి ప్రమాణం నాకు ఇచ్చినాడు. వివాహ సంబంధమైన ప్రేమకు నిబంధనకు గుర్తుగా పెట్టు ఈ ఉంగరమును ధరింపజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి. సంబంధమైన చెప్పు ప్రేమకు పెట్టు నిబంధనకు గుర్తుగా ఈ ఉంగరమును నీకు ధరింపజేస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి.
తెలియపరుస్తున్నారు, వారి అంగీకారాన్ని తెలియపరుస్తున్నారు కనుక వీరిద్దరు కూడా ఇక నుంచి భార్యభర్తలని ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి ప్రకటన చేయించాను. ఆంధ్రగా చెప్పడానికి ఆమె చెప్తాను. ఇదిగో నాయన ఎన్నో దినాల నుండి ఈ సన్నిధిలో ప్రార్థన చేయగా దేవా ఈ అద్భుతమైన కార్యాన్ని ప్రభువా మీరు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. వివాహం అన్ని విషయంలో ఘనమైనదన్నావు తండ్రి. ఘనముగా నాయన మీరు జరిగించడానికి మీరు ఇచ్చిన కృప బట్టి నీకు స్తోత్రాలు. మీ దాసుల అభిషేకులు ఉన్న నాయన మీరు ఎన్నుకొని ప్రభువా వివాహం చేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన చెత్తపరచిన ఈ యొక్క పవన్ కుమార్ నాయన మీరు దీవించండి, హేమబిందుని మీరు దీవించండి ప్రభువా. ఇద్దరు నాయన మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రేపకాన్ని ఎలాగైతే ఆశీర్వదించారు మీ వేలకి తల్లి వగులుగా కానీ భగవాని యొక్క గౌరిని స్వాధీనపరుచుకుందరుగా కానీ నాయన ఆ ఊరి ప్రజలు ఎలాగైతే మేము దీవించారు తండ్రి, అటు రీతి బిడ్డను మేము దీవిస్తున్న ఆశీర్వదించమని మీ నామానికి మహిమాగత ప్రభావం అని తెచ్చుకోమని యేసు అతి శ్రేష్టమైన నామం అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. ఇదిగో పవన్ కళ్యాణ్ హిమబిందులోని ఇతను ఈ రీతిగా దంపతులుగా తండ్రి ప్రభా నీకు తీర్చిదిద్దందుకు స్తోత్రాలు తండ్రి ప్రభా. వీరిద్దరు కూడా తండ్రి నీ నామం పేర్చ ఆయన ముడిపడి ఉన్నారు, పెనవేయబడ్డారు. నీకు స్తోత్రాలు. వీరిద్దరు కూడా ఒకరికొకరు నమ్మకంగా జీవిస్తూ వీరిద్దరు కలిసి నీకు నమ్మకంగా జీవిస్తూ ఈ లోకంలో మాదిరికరమైన క్రైస్తవ కుటుంబంగా కొనసాగడానికి సహాయం చేయండి నాయన తండ్రి. ఆర్థిక ఆశీర్వాదములు, సంతాన సాఫల్యత నాయన తండ్రి ప్రభు అనుగ్రహించి తండ్రి ప్రభు రానున్న దినాల్లో ఉన్నతమైన స్థానంలో వీరిని స్థిరపరచడం, వారి ఉద్యోగం దీవించండి, ఆశీర్వదించండి. ఇరు కుటుంబాలు కూడా నాయన నీ గాయపడి ఆస్తాలుగా అర్పిస్తున్నాను. ఒకరికంటే ఒకరు తాము తగ్గించుకొని ఇతరులను ప్రేమిస్తూ గౌరవిస్తూ నాయన తండ్రి అన్యోన్య సహవాసం కలవారై ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. వచ్చిన బంధువులందరినీ కూడా దీవించండి. ఇంకా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎంతోమంది ఉంటే వారిని కూడా దర్శించి వారి జీవితాల్లో కూడా వివాహం జరిగించండి. వచ్చిన బంధువులను దీవించండి, కలిసి కాపాడండి. సమస్త గ్రంథ మహిమ ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి స్తుతించి పొందుకుని తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సహవాసం ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడూ ఇక్కడ మనకందరికీ ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ హిమబిందులకు తోడే నడిపించును గాక. ఆమేన్. Thank you.
కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే
మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి గరే. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం. మీరురి హృదయాలలో నిండాలి భావము. మీరురి హృదయాలలో నిండాలి ఆనందము, నిండాలి సంతోషము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. వరుడైన క్రీస్తు ప్రభువు అతి త్వరలో రానుండెను. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే. పరలోక పరిణయమే మనమెల్లరము భాగమే, మనమెల్లరము భాగమే. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ఏదేను వనమందు
కార్యము ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను ఆది దేవుడే ఆదాము హవ్వలా సమఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం
మనసు మనసు